మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆయన చేతిలో పెన్ను బుక్కున్నాయని చెప్పి ఇష్టానుసారంగా చేసినటువంటి వైనం. తర్వాత చూస్తే ఇక్కడ మనోడు ఇచ్చిన పిటిషన్ మీద కనీసం ఎమ్మెల్సీ కూడా రిఫర్ చేయలేదు. అంటే పోలీసుల అదే రిపోర్ట్ను కూడా తీసుకుపోయి వెంటనే మనం నిన్న సిఐ గారికి ఇవ్వడం జరిగింది, హన్మకొండ సిఐ గారికి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని జిల్లా కోర్టు ప్రాంతంలో ఉన్నాం. హన్మకొండ వరంగల్ న్యాయవాదులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. విధులను బహిష్కరించి ఏదైతే గంధం శివ సీనియర్ న్యాయవాది ఉన్నాడో ఆయనపై పోలీసులు అకారణంగా అసభ్యంగా ప్రవర్తించారనే కారణంతో న్యాయవాదులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. అసలు దీనికి జరిగిన సంఘటన ఏమిటి, నిజానికి పోలీసులు ఆరోపిస్తున్న దానిలో నిజమెంత, గంధం శివనే బాధితులు ఇక్కడ ఉన్నారు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి గంధం శివని అడిగే ప్రయత్నం చేద్దాం. శివ గారు చెప్పండి. నేను 3వ తారీఖు నాడు సుమారుగా సాయంత్రము 6:30-7 గంటల ప్రాంతంలో నేను పోలీసులను నెట్టేశానని, నేను పోలీసులను దుర్భాషలాడానని, పోలీసులను నేను అగౌరవపరిచానని, వారి విధులకు ఆటంకం కలిగించానని ఇప్పుడు ఆరోపణలు చేస్తూ నన్ను చాలా దుర్భాషలాడిండు. అక్కడ సిఐ, అదేవిధంగా అక్కడ ఎస్ఐ, అక్కడ ఉన్నటువంటి సీతారెడ్డి సిఐ గారు, అదేవిధంగా యుగేందర్ అనేట ఆయన ఎస్ఐ, అదేవిధంగా ఇంకొక ఆయన ఫసియుద్దీన్ అనేట ఆయన, అదేవిధంగా రమేష్ అనే కానిస్టేబుల్, ఇంకా ముగ్గురు వ్యక్తులు పోలీస్ కానిస్టేబుల్ నా పైన దౌర్జన్యం చేసి నన్ను విపరీతంగా కొట్టడం జరిగింది. నన్ను విపరీతంగా కొట్టి నా చెవు పైన గుద్దితే నా చెవు ఒకటి వినబడడం లేదు. నన్ను కడుపులో కొట్టారు. ఇగో నా చేతుల మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టేసి నన్ను చాలా అత్యంత దారుణంగా నన్ను ఒక గుండాలాగా, ఒక పెద్ద దుర్మార్గుల్లాగా బూతులు తిట్టి నన్ను అవమానించడమే కాకుండా నన్ను తన పోలీస్ వ్యాన్లో వేసుకొని నేను ఒక తీవ్రవాదిలాగా పోలీస్ వ్యాన్లో నన్ను ఎక్కించి నన్ను ఇటిద్దరు పట్టేసి నన్ను పిడిగుద్దులు గుద్ది నాకు గాయాల పాలు చేశారు. నేను అక్కడ వాస్తవంగా కారు నడిపింది నేను కాదు. నన్నేమో పోలీసులు ఈ రకంగా ఈరోజు చిత్రీకరిస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్కు నువ్వు సహకరించలేదు, నువ్వు మా పోలీసుల మీద తిరగబడ్డావు, నువ్వు ఇలా 4 రోజులు కోర్టు బంద్ పెట్టిస్తావు అని చెప్పేసి సవాల్ చేసినావట. ఏంది శివ గారు అని చెప్పనే పద్ధతుల్లో మాట్లాడి ఈరోజు నా పైన ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు, మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. అది గమనించండి. నేను కమాండ్ కంట్రోల్ నుంచి మీరు రిపోర్ట్ తీసుకోండి, మీరు సీసీ ఫుటేజ్ తీసుకోండి. సిపి గారిని నేను డిమాండ్ చేస్తున్నా ఏంటంటే, వాస్తవంగా నేను బండిని నడిపినా అసలు నేను డ్రంక్ అండ్ డ్రైవ్కు సహకరించడం కోసం నేను మాట్లాడిన మాటలు మాత్రం ప్రచారం చేసిళ్ళు. ఆ తర్వాత మీ సిఐ గారు, మీ ఎస్ఐ గారు, మీ కానిస్టేబుల్ ఏ విధంగా ప్రవర్తించిల్లో ఆ వీడియో ఎందుకు పెడతలేరని చెప్పి అలా మేము అడుగుతున్నాను. ఖచ్చితంగా మీ తప్పునేమో వెనుక దాచుకొని నేను మాట్లాడిన మాటలనేమో మీరు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఇది మీకు ఈ సభ్య సమాజంలో ఇది ఏమాత్రం తగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. న్యాయవాదులు అంటే మీకు ఇంత చిన్న చూప. నేను అదే రోజు పోయి పోలీస్ స్టేషన్ హన్మకొండ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తే నేను ఇచ్చిన పిటిషన్ని పట్టించుకోకుండా పోలీసు ఆ సీతారెడ్డి ఇచ్చినటువంటి పిటిషన్ని పట్టుకొని ఆయన నా పైన 132 BNS వాళ్ళ పోలీస్ అఫీషియల్స్ డ్యూటీస్ని అబ్స్ట్రాక్ట్ చేస్తున్నట్టు నా మీద తప్పుడు ఆరోపణలతో కేసు బుక్ చేయడం జరిగింది. శివ గారు, అయితే కారు నడపలేదు మీరు అన్నారు, వాళ్ళు ప్రెస్ నోట్ విడుదల చేసిన దానిలో మీరు మద్యం కూడా తాగి ఉన్నారు. అసలు మద్యం తాగి ఉన్నారా లేదా? రైట్, ఒక్క మాట, మద్యం తాగి ఉన్నారా, మద్యం తాగిలేరా అనేటటువంటి విషయం పక్కకు పెడితే కారు ఎవరు నడిపిల్లు, పోలీసులు దాడి చేసిల్లా అనేటటువంటి కీలకమైన అంశంగా తీసుకోవాలి. వాస్తవంగా నేను తప్పు చేస్తే నా మీద నువ్వు కేసు కట్టు, అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే నువ్వు లా అండ్ ఆర్డర్ పోలీసులకు నన్ను అప్పచెప్పాల్సి ఉంటుంది. కానీ ఆయన పోలీసు దౌర్జన్యం చేసి నన్ను కొట్టిండనేది ఇక్కడ ఆరోపణ కదా, కొట్టినటువంటి విషయాన్ని మీరు తీయండి అని చెప్పని అంటున్నా. నేను ఒకవేళ తప్పే చేస్తున్నట్లయితే మీరు నా పైన శిక్ష నా పైన కేసు పెట్టండి, నేను తప్పేమంటలేను. వాస్తవంగా ఆ రోజు మా దోస్తు చనిపోతే మల్లారెడ్డిపల్లికి పోయి వస్తున్నాం. నేను కారు నడిపింది మా బావమరిది, నేను నడపలేదు.
నేను నడిపినట్టు సార్ ప్లీజ్ సార్ మావాడు కొంచెం కళ్ళు తాగింది సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసిన ఆ పిల్లగాని విషయంలో రిక్వెస్ట్ చేస్తే లంచోడక మాకు బూతులు మాకు చెప్తావారా అని చెప్పి సీఐ వచ్చి పట్ట కొట్టాడు. ఇది ఇప్పుడు ఇంకో ఆరోపణ ఏమిటంటే చట్టం అందరికి సమానమే. ఆయన 4 రోజులు కోర్టు వాయిదా వేస్తాడు, తీవ్రమైన వాగ్దానాలు చేస్తాడు, అక్కడ చాలా తీవ్రంగా బెదిరించాడని కూడా చెప్తారు. వేణు సార్ నేను చెప్తున్నాను, వేణుగోపాల్ సార్ నేను ఖచ్చితంగా ఈ మాటని కనుక చూపించండి, 4 రోజులు నేను కోర్టును బంద్ పెట్టిస్తా అని చెప్పి నేను సవాల్ చేసినట్టు ఉంటే మాత్రం నువ్వు చూపించమని చెప్పి అడుగుతున్నా. ఇది ఎవరు రిలీజ్ చేసిందో చెప్పండి, మీకేమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. మీకు మెదడు కాస్త మోకాళ్ళకు జారిందా అని అంటున్నా. ఈ రకంగా తప్పు మీరు మాట్లాడిన విషయం ఎప్పుడు కూడా చాలా తప్పు. నేను 4 రోజులు కోర్టు బంద్ పెట్టిస్తానని చెప్పి సవాల్ చేసినట్టు ఒక్క మాట చూపించండి, నేను ఈ చెట్టుకు ఊరేసుకుంటా. తప్పుడు ఆరోపణలు చేయకండి, తప్పుడు పద్ధతుల్లో మాట్లాడకండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మీరు ఇంకోటి చెప్పండి, గతంలో 1-2 అంటే సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ ఇంకొక 1 or 2 ఇన్సిడెంట్లు అయినా కానీ లాయర్లకు పోలీసులకు తక్కువ, ఎందుకు అకారణంగా అంత ద్వేషాన్ని పోలీసులు ప్రదర్శించారు? పోలీసులకు మేమే బాసులం అని చెప్పనేటటువంటిది వాళ్ళకు తలకెక్కిన పొగరులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా కూడా పోలీస్ అనేటోళ్ళు ప్రజలకు సేవలు చేయాల్సినటువంటి వాళ్ళు. మేము పోలీసులు పెట్టిన కేసుల పైన మేము చట్టబద్ధంగా కొట్లాడి వాళ్ళని రక్షిస్తున్నాము, అట్లాంటి రక్షకులుగా మేము ఉన్నాము. ఇలా లా ప్రొటెక్ట్ చేయబడుతున్నది లాయర్ల ద్వారానే అని చెప్పిన విషయం మేము స్పష్టం చేయదలుచుకుంటున్నాము. పోలీస్ స్టేషన్లో వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి ఒక వ్యక్తికి శిక్ష విధిస్తే ఆ భయభ్రాంతులను తొలగించి వారిని మంచిగా హ్యాపీగా ఉంచడంలో, ఆ భయభ్రాంతులు లేనటువంటి సమాజంగా తయారు చేయడంలో న్యాయవాదుల పాత్ర అమోఘంగా పనిచేస్తుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. పోలీసులు చెప్పేటటువంటి డీవియేషనల్ విషయాలన్నీ కూడా చాలా తప్పుడు ప్రచారం చేస్తారు. న్యాయవాదుల పైన చిన్న చూపు అనేది పోలీసులకు ఉన్నది. ఈరోజు కోర్టు కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్ దాకా ఆయనకేం తెలివి ఉన్నదా, ఆయనకేం తెలివి ఉన్నాయా అని చెప్పి న్యాయవాదులను చిన్న చూపు చూస్తున్న వైనాన్ని మేము అందరం కూడా గమనిస్తున్నాం. ఇది చాలా తప్పనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు అల్లం నాగరాజు గారు ఈ విషయం పట్ల ఎట్లా స్పందిస్తున్నారు? అందరు కూడా రోడ్డు ఎక్కారు, సీనియర్ న్యాయవాదులంతా, ఆయన ఒక సీనియర్ న్యాయవాది, మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు విషయం మీరు అడిగిన ఇంతకుముందు ప్రశ్నలకు మీరు మద్యం తాగినరా అంటే మద్యం తాగడం నేరమా? అయితే ఈ విషయం పక్కా పెడితే పోలీస్ ఇక్కడ ఇవాళ మేము గంధం శివ పైన సీతారెడ్డి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ దాడి చేసిన విషయం మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. మొన్న 3వ తారీఖు సాయంత్రం 8 గంటల చిల్లర మేము కంప్లైంట్ ఇస్తే మాకు ఒక రిసిప్ట్ ఇచ్చిండ్రు. అది కూడా మా అధ్యక్షుడు జీవన్ గౌడ్ గారు మన ఫోన్ చేస్తే, కానీ ఇక్కడ అబ్డక్షన్ ఆఫ్ డ్యూటీస్ అని ఆయన మా గంధం శివ గారి పైన కేసు పెట్టడం అంటే వాళ్ళ చేతిలో అధికారం ఉన్నాయని చెప్పి ఈ విధంగా చేయడం. కానీ ఇప్పటి వరకు కూడా మేము నిన్న కూడా గంధం శివ గారికి జరిగిన గాయానికి ఎమ్మెల్సీ రిపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఎంజిఎం హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొని ఆ సిఐ గారికి ఇవ్వడం జరిగింది. మా అందరు కూడా బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరం కూడా సీనియర్ న్యాయవాదులు అందరం కూడా ఏసీపీ గారిని కూడా కలవడం జరిగింది, దేవేందర్ రెడ్డి గారిని కలిసి చెప్పడం జరిగింది. 2 గంటల సమయం ఇవ్వండి, మేము దీని మీద ఏదైనా మేము న్యాయం చేస్తామంటే మేము ఒకటే అప్పీల్ చేసినాం. అట్లాంటి సీతారెడ్డి గారు అతడు ఎందుకంటే అసందర్భంగా మా న్యాయవాది పైన చేయి చేసుకోవడం తప్పు, చేయి చేసుకునే హక్కు అతనికి లేదు, చట్టవిరుద్ధమైన పని కాబట్టి వెంటనే అతని పైన కేసు పెట్టాలని అందరం కూడా ముక్త కంఠం పోయిన ఒకటే విషయం చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మేము విధులు బహిష్కరించుకొని మాకు మేము అన్యాయం చేసుకొని ఇవాళ మేము రోడ్ల మీదకి వచ్చినాం. ఎందుకు? మేము న్యాయవాదులు అందరం కూడా మా ఎవరికి ఏ సమస్య వచ్చినా మేము ఉన్నాం. కానీ మేము న్యాయవాదులం, మాది ఇండిపెండెంట్ ప్రాక్టీస్, ఇండిపెండెంట్ ప్రొఫెషన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ జాబ్. వాళ్ళు ప్రజలకు సేవకులు, ప్రజల సొమ్ముతోటి బతికేటోళ్ళు. అలాంటి ప్రజల సొమ్ముతో బతికేటోనికే అంత బలుపుంటే ఇవాళ న్యాయవాదికే జరగకపోతే సామాన్యుని పరిస్థితి ఏంటి? సామాన్యుని పరిస్థితి ఏంది? ఏ విధంగా పోతుంది? ఎక్కడ పోతుంది? ఈ ఒక్క ఇన్సిడెంటే కారణం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అడ్వకేట్ల పైన దాడులు చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళకేమైంది? ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవకులుగా ఉండాల్సిన వాళ్ళు ప్రజాస్వామ్యంలో నాయకులకు లెటర్లు తెచ్చుకొని ఇవాళ పోలీస్ స్టేషన్లు అంటే సెటిల్మెంట్ల అడ్డగా మారినటువంటి పోలీస్ స్టేషన్లు ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. ఇవాళ మన స్వరాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రం వస్తే మనకు మేలు జరుగుతుందంటే మేము ఉద్యమం చేసినాం, న్యాయవాదులము, విద్యార్థి నాయకులు ఉద్యమం చేస్తే పోలీసు లాఠీ దెబ్బలు కూడా తింటే ఇవాళ స్వరాష్ట్రం వస్తే కూడా ఇవాళ ప్రభుత్వంపై ఇంకో ప్రభుత్వం వస్తే కూడా మా న్యాయవాదులకు రక్షణ లేదు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అడిగినాం లేదు, జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ అడిగినాం లేదు. ఇవాళ ఉన్నటువంటి న్యాయవాదులపైన దాడులు జరిగితే వెంటనే తక్షణమే స్పందించామంటే ఏ నాయకుడు కూడా స్పందించాడు. ఈ పోలీసు వాళ్ళకు ఉన్న అధికారాలు ఏంది? వాళ్ళు ఓన్లీ దే ఆర్ ది మీడియేటర్స్ బిట్వీన్ ద విక్టిమ్స్ అండ్ కోర్ట్.
వాళ్ళు దానికే వాళ్ళు రాజులమైనట్టు డైరెక్ట్ దేవుళ్ళకే వాళ్ళు జన్మ తీసుకున్నట్టు ఆ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి దాడి కూడా తప్పదు. ఎందుకంటే వాళ్ళు దాడి చేస్తే తప్పు, కానీ మేము దాడి చేస్తే కూడా అదే తప్పుగా ఉంటే 2 కేసులు కూడా ట్రయల్ అవుతాయి. నిన్న ఒక పోలీస్ అధికారి అంటాడు, సారీ భయ్యా సారీ చెప్పిస్తామంటాడు అదే శివ గారికి. మేమంటాం వాడిని పబ్లిక్లో తీసుకురండి ఆ సీతారెడ్డి గారిని, మేము కూడా అదంతా మేము కూడా సారీ చెప్తాం, వాని కాళ్ళు కూడా మొక్కుతాం. వాడు ఎవడు ఆ సీతారెడ్డి అనేటోడు? వానికి ఉన్న అర్హత ఏంది? వానికి ఉన్న కెపాసిటీ ఏంది? వానికి ప్రత్యేక అధికారాలు ఏమన్నా మన భారతదేశం కల్పించిందా? పోలీస్ డ్యూటీస్ చేయాలి, పోలీస్ మాన్యువల్ పాటించాలి. వీళ్ళకు శిక్షణ పోలీస్ అధికారులకు లేదు. కానిస్టేబుల్కు ఉన్నటువంటి ఒబీడియన్సీ ఆఫీసర్కు ఉండట్లేదు. వీళ్ళకు మళ్ళీ కూడా వీళ్ళందరికీ ఎగ్జామ్ పెట్టి ప్రజలతో ఏ విధంగా మలుచుకోవాలని చెప్పి శిక్షణ అవసరం ఉన్నాయని చెప్పి మీ సుమన్ టీవీ సాక్షిగా నేను తెలియజేస్తున్నాను. పౌరులందరికీ ఒకే రకమైన రక్షణ చట్టాలు ఉన్నాయి. పోలీసు వాళ్ళకు ఒక చట్టము, సామాన్యుడికో చట్టం, న్యాయవాదులకు చట్టం లేదు. నిన్న వరంగల్ బార్ అసోసియేషన్ సభ్యుడు న్యాయవాది గంధం శివ విషయంలో మేము ఒకటే డిమాండ్ చేసాము, మీరు అతని మీద అతను ఏదో మిస్టేక్ చేశాడనే విషయంలో అతనిపై మీరు కేసు నమోదు చేశారు. అతనికి జరిగిన గ్రీవెన్స్ విషయంలో అతను కూడా కంప్లైంట్ ఇస్తే పోలీసుల బాధ్యత ఏంటిది? వెంటనే కేసు నమోదు చేయాలి, విచారణ జరపాలి. కేసు నమోదు చేయడానికి జంకుతున్నారు అంటే వాళ్ళకు ఒక భయం ఉంది. గతంలో సుబేదారి పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఎస్ఐ మహేందర్ అనే వారు అతను ఒక న్యాయవాదిపై చేస్తే న్యాయవాదులందరం ఏకమై వందలాదిగా మేము వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయించడం, కేసు నమోదైంది. దాని ఆధారంగా ఆయన చివరికి సస్పెండ్ కాదు కదా, రిమూవల్ సర్వీస్ కూడా కావడం జరిగింది. అంటే అది వాళ్ళకి తెలుసు, న్యాయవాదులు ఇచ్చిన కేసు కనుక రిజిస్టర్ చేస్తే ఖచ్చితంగా అధికారి మీద చట్టపరంగా చర్యలు ఉంటాయని. స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు ఈ ఆందోళన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు విస్తరింపజేస్తారా? తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వరంగల్ జిల్లా న్యాయవాది శివకు సంబంధించిన సంఘటన విషయంలో ఒక వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా బార్ అసోసియేషన్సే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్స్ స్పందించి ఈరోజు వాళ్ళ కోర్టుల ముందు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, ఏ పౌరుడైనా నాకు అన్యాయం జరిగిందని చెప్పి దరఖాస్తు ఇస్తే కేసు కట్టాలి, విచారణ చేయాలి. ఇంతమంది న్యాయవాదులు వెళ్ళి ఒక దరఖాస్తు ఇచ్చి కేసు రిజిస్టర్ చేయమంటే పోలీసులు ఎందుకు వాళ్ళు తాత్సారం చేస్తున్నారన్న విషయం మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రెస్టేజ్కి పోకుండా, పరువు తీసుకోకుండా, సమాజంలో ఇంకా గౌరవం తగ్గించుకోకుండా ఏదైతే న్యాయవాద మిత్రుడు ఒక కంప్లైంట్ ఇచ్చాడో తనకు జరిగిన అన్యాయం విషయంలో వెంటనే కేసు నమోదు చేయండి, విచారణ జరపండి. రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్, మిగతాదంతా మేము కోర్టులో చూసుకుంటాం. కానీ నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా ఒక ఎస్హెచ్ఓగా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ఎవరు దరఖాస్తు ఇచ్చినా తీసుకోవాలి, కేసు నమోదు చేయాలి, విచారణ జరపాలి. అలాంటిది విచారణ లేదు, ఏం లేదు, నా ఇష్టం, నా చేతిలో ఉన్న చట్టం చుట్టం అన్నట్టుగా వ్యవహరిస్తే ఇది పద్ధతి కాదు. మేము చూస్తూ ఊరుకోం, చట్టాలు మాకు తెలుసు, అమలు చేసేది మేము, కోర్టులో ఉండేది మేము, న్యాయ వ్యవస్థ ద్వారా ఎలాంటి ఎక్స్టెన్షన్కైనా మేము పోతాం. ఖచ్చితంగా ఆ దోషి ఎవరైతే ఉన్నారో అకారణంగా ఒక న్యాయవాది పైన అసాల్ట్ చేసి ఆయన ఇబ్బంది పెట్టిన ఆ ఇన్స్పెక్టర్ మాట ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని చెప్పి సందర్భంగా తెలియదు. సీనియర్ న్యాయవాది, ఆయన తగిలిన దెబ్బలు కూడా ప్రత్యక్షంగా ఇన్ని వందల మంది సమక్షంలో చూపెట్టారు. దీన్ని ఎట్లా రియాక్ట్ అయ్యారు? నిజానికి ఇప్పటికి కూడా చాలా విచిత్రం. పోలీసు వాళ్ళు ఏమంటారంటే మేము ముట్టుకోలేదని అంటారు. అంటే గంధం శివ తనకు తాను కొట్టుకొని చెవులకి వెళ్ళి రక్తం, ముక్కులకి వెళ్ళి రక్తం కారిదాకా ఆయన కొట్టుకొని మీ పైన కేసు పెడతా ఉన్నాడా? మీకు నిజాయితీ ఉంటే మీరు కొట్టిర్రని కూడా ఒప్పుకోండి. ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లోపల మీరు బ్రీత్ అనలైజర్ను పెట్టేసి ఆయన ఏదో పరేషాన్ చేసిరు. సరే, మీ డ్యూటీ. ఒకవేళ కనుక ఆయనే కనుక బ్రీత్ అనలైజర్ లోపల కనుక దాన్ని కొంచెం ఆ రీడింగ్ ఎక్కువ వచ్చినట్టయితే ఆయన పెనాల్టీ వేయాల్సినటువంటి అవసరం, ట్రాఫిక్ వైలేషన్ ఏముంటుంది, పెనాల్టీ ఉంటుంది. కానీ మీరు మ్యాన్ హ్యాండిల్ చేసి కొట్టి దుర్భాషలాడి అత్యంత హేయంగా ఒక అడ్వకేట్ను ట్రీట్ చేయడం అనేది దుర్మార్గపూరితం. నిజంగా కూడా ఈ బ్రీత్ అనలైజర్ టెస్ట్ కూడా దీన్ని సబ్జెక్ట్ టు స్క్రూటినీ. అది నిజానికి చాలామంది కూడా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఏం తాగకుండా పోయి అక్కడికి పోయి బ్రీత్ అనలైజర్ పెట్టి నువ్వు నోరు తెరువు, నీ నోట్లో పెడతా ఇదేం పద్ధతి అండి? దీనికి సంబంధించినటువంటి దాని మీద సమగ్రమైనటువంటి ఒక చట్టం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం కూడా దీని మీద క్షుణ్ణంగా పరిశీలన చేసి మరో అమెండ్మెంట్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. మీకు నిర్ధారణ అయితే తప్ప ఆయన బాగా తాగిండి, ఆయన సైఓషలు లేకుండా ఆయన నడపలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి అప్పుడు మేము బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసినామని చెప్పేసి మీరు చెప్తే బాగుంటుంది. 30-60 తాగినోడు బ్రహ్మాండంగా నడుపుతాడు. ఇక
మన పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు చూడండి, బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ వచ్చిన తర్వాత ఇవాళ ఏ ఒక్క పోలీస్ అధికారిని కూడా బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసిరా? మరి వాళ్ళకు అమలు కానటువంటిది సామాన్య ప్రజలకు ఎట్లా అమలు అవుతుంది? కాబట్టి అందరికీ చట్టం ఒకటే తిరుగా. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మంది ఆన్ రోల్స్ అడ్వకేట్స్ ఉన్నారు. సిఓపి ఇచ్చినటువంటి వాళ్ళు 28,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా అభద్రతకు లోనైనటువంటి పరిస్థితి. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు, నేను ఏమంటున్నా, పోలీస్ ఏజెన్సీ అంతా కూడా పాడైపోయినటువంటి పరిస్థితిలో లేదు. కొంతమంది పోలీస్ ఆఫీసర్ల ప్రవర్తన మూలంగా పోలీస్ డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వరంగల్ పక్షంగా, వరంగల్ ఉమ్మడి జిల్లా న్యాయవాదుల పక్షంగా ఈరోజు డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి మీ పోలీసులు కొంతమంది ఉద్దేశపూర్వకంగా న్యాయవాదుల పైన దాడులు చేస్తూ ఉన్నారు, తప్పుడు కేసులు రిజిస్టర్ చేస్తూ ఉన్నారు. వీటి పట్ల మీరు ఓ విచారణ చేసి అట్లాంటి హెరింగ్ ఆఫీసర్ల పైన తక్షణం మీరు క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే ఏదైతే కోర్టు ఆఫీసర్లమైనటువంటి మాకు జీతాలు లేకున్నా, పెన్షన్ లేకున్నా, గ్రాట్యుటీ లేకున్నా, టీఏ లేకున్నా, డిఏ లేకున్నా ఇవాళ సమాజ సేవతో పాటు రాజ్యాంగ రక్షణ కోసానికి మేము ముందుకు పోతా ఉన్నాం. ఈ రాజ్యాంగాన్ని రక్షించేటటువంటి వాళ్లకు ఈరోజు రాజ్యాంగేతరమైనటువంటి శిక్షలు విధించడం అనేది దుర్మార్గపూరితం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పోలీసులలో ఉన్నటువంటి కొంతమంది వైఖరి పట్ల పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా గంధం శివకు జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ ఉన్నదో అందులో బాధ్యులైనటువంటి సిఐ సీతారెడ్డి పైన తక్షణం సీతారెడ్డితో పాటు దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీసుల పట్ల కఠినమైనటువంటి వైఖరిని అవలంబించాలని చెప్పేసి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతాను. అది తేరే వరకు మేము ఈ రోడ్ల మీద ఉంటాం. ఇది రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కు ప్రకారంగానే అటు ఒకవైపు చట్టపరంగా కొట్లాడతాం, ఇటు ఒకవైపు సమాజంలో ప్రజలందరినీ కూడా చైతన్యవంతులను చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. గంధం శివపై పోలీసు ఎవరైతే ట్రాఫిక్ సిఐ సీతారెడ్డి దాడి చేశారో దాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున హనుమకొండ వరంగల్ బార్ అసోసియేషన్ రోడ్ ఎక్కాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో నిరసనలు జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరో సీనియర్ న్యాయవాది ఏమన్నారో ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. మా యొక్క న్యాయవాది గంధం శివ అనే వ్యక్తిపై మూడవ తారీఖు రోజు ఒక ట్రాఫిక్ సిఐ అక్రమంగా దౌర్జన్యంగా దాడి చేసి అతన్ని నిర్బంధించి పోలీస్ స్టేషన్లో అక్రమంగా అతనిపై ఒక తప్పుడు కేసు నమోదు చేసి అతన్ని ఆ విధంగా గాయపరిచినందుకు నిరసనగా మేమందరం కూడా ఈరోజు విధులను బహిష్కరిస్తున్నాము. ఇది ఈరోజు కొత్తగా జరిగిన విషయం కాదు. ఇంతకు ముందు కూడా చాలామంది న్యాయవాదులపై కొంతమంది పోలీసులు కావాలని దురుద్దేశపూర్వకంగా కక్షపూరితంగా వారిపై దౌర్జన్యాలు చేయడము, తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. మేము చాలా కాలం నుంచి న్యాయవాదుల రక్షణ చట్టం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మేము డిమాండ్ చేస్తున్నాము. కానీ గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి స్పందన లేదు. కాబట్టి ఈ దాడులు ఇక ముందైనా ఆగాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా వరంగల్, హన్మకొండ ఉమ్మడి జిల్లాల న్యాయవాదులం అందరం కూడా కోర్టు విధులను బహిష్కరించాము. అదేవిధంగా ఈ ఒక్క సమస్యనే కాదు, ఖచ్చితంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇమీడియట్గా గవర్నమెంట్ ఎన్ఫోర్స్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. గవర్నమెంట్ వాళ్ళు ముందుకు వచ్చి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎన్ఫోర్స్ చేసే వరకు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం అనేది ఆగదు, ఇక ముందు కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా గంధం శివపై దాడి చేసినటువంటి సిఐ మరియు అతని సహచరులపై కూడా వెంటనే కేసు నమోదు చేసి వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలి. ఎందుకంటే పోలీసులకు ఎలాంటి అధికారం కూడా లేదు. ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసినప్పుడు అతని మీద చట్టరీత్యా ఒక కేసు నమోదు చేసి ఎంక్వైరీ కండక్ట్ చేసి దాన్ని కోర్టుకు పంపించాల్సిన అవసరం మాత్రమే వారికి అధికారం మాత్రమే ఉంటుంది. కానీ పోలీసు వాళ్ళు అధికార దుర్వినియోగం చేయడం అనేది మనం ప్రతిరోజు చూస్తున్నాము. అదేవిధంగా గంధం శివ అనే వ్యక్తి న్యాయవాది నేను అని చెప్పినప్పటికి కూడా పట్టించుకోకుండా కావాలని అతనిపై ఈ విధంగా దౌర్జన్యంగా దాడి చేయడాన్ని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. ఖచ్చితంగా సిఐ పైన అతని యొక్క బృందం పైన చర్య తీసుకునే వరకు కూడా మేము వెనక్కి తగ్గేది లేదు. ఖచ్చితంగా కోర్టు బహిష్కరించడమే కాదు, మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయాన్ని అవసరమైతే సీఎం దృష్టి వరకు తీసుకెళ్లి ఈ పోరాటాన్ని కొనసాగించుకొని మేము ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది సాధించుకుంటామని ఈ పత్రికాముఖంగా మేము అందరికీ తెలియజేస్తున్నాము. మొన్న సాయంత్రము డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో రోడ్డు మీద పరీక్షలు చేస్తున్న ట్రాఫిక్ సిఐ వారి బృందం, ట్రాఫిక్ సిఐ సీతారెడ్డి వారి బృందము న్యాయవాది గంధం శివపై అకారణంగా దాడి చేయడమే కాకుండా జీబులో వేసుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కూడా చెవు పగిలేట్టు దాడి చేశారు. ఆయనపై దాడి జరిగిన తీరుని
ఆయన ఫిర్యాదు చేస్తే స్థానిక పోలీసులు కేసు నమోదు చేయలే. మాపై అంటే న్యాయవాదిపై జరిగిన దాడిపై కేసు నమోదు చేయకపోగా వారి విధులకు ఆటంకం కలిగించిన న్యాయవాదిపై ఉల్టా కేసు పెట్టి ఎమ్మటే ఎఫ్ఐఆర్ చేసిండ్రు. మేమిచ్చిన ఫిర్యాదుపై ఇంతవరకు కూడా ఎఫ్ఐఆర్ చేయలే. ఇది ఒకటే కాకుండా గత సంవత్సరం నుండి ఎంత అంటే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన మొదటి నుండి కూడా న్యాయవాదులపై రెగ్యులర్గా దాడులు జరుగుతూనే ఉన్నాయి. మేము ఒకటే అడుగుతున్నాము, ఇది ప్రజాపాలన అని మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రకటించిన రేవంత్ రెడ్డి గారు ఈ న్యాయవాదులపై పోలీసులు చేసిన దాడులపై మీరు వెంటనే సమీక్ష చేయాలి. ఎందుకు న్యాయవాదులపై పోలీసులు దాడి చేస్తున్నారు? ఒక కక్షపూరితంగా, ఒక కుట్రపూరితంగా వాళ్ళు చేస్తున్న విచ్చలవిడితనాన్ని, వాళ్ళు చేస్తున్న విచ్చలవిడి కోర్టులో వాళ్ళు ప్రవర్తించిన తీరు, కేసుల పట్ల వాళ్ళు చేస్తున్న స్టేషన్ బెయిల్ పేరుతో సామాన్య ప్రజల్ని నాశనం చేస్తున్న పోలీసుల్ని మేము ప్రశ్నిస్తున్న న్యాయవాదుల్ని కావాల్సుకొని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అకారణంగా దాడి చేస్తున్నారు. పోలీసులు న్యాయవాదులపై దాడి చేసే విషయాన్ని మేము తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాంటి వారిపై వెంటనే చర్యలు చేసుకొని మరొకసారి దాడి జరగడానికి వీల్లేదు. గంధం శివపై జరిగిన దాడే చివరిదిగా ఈ తెలంగాణలో ఉండాలి. లేదంటే తెలంగాణ మొత్తం కూడా న్యాయవాదులందరం పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వం మీద యుద్ధం చేస్తాం. మా యుద్ధం పోలీసుల మీద కాదు, పోలీసుల్ని పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వ నాయకులు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, దీనికి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా ఈ శాఖకు ఇవాళ హోంశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి అనే విషయం గుర్తు చేసుకొని వెంటనే దీని మీద సమీక్ష జరిపి వారిని సస్పెండ్ చేసి న్యాయవాదులకు న్యాయం చేయాలి. గంధం శివపై అకారణంగా పెట్టిన కేసును కూడా వెత్తేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు న్యాయాన్ని రక్షిస్తున్నటువంటి న్యాయవాది మీద దాడి చేయడం చాలా అమానుషము. దీన్ని మేమంతా న్యాయవాదులందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. దానికోసమే ఈరోజు మొత్తం న్యాయవాదులందరూ విధులను బహిష్కరించి టెంట్ వేసి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుందండి. న్యాయవాది మరి బహుజన సామాజికకర్త గంధం శివ గారిపై దాడిని అఖిల భారత యోజన సమైక్య, అదేవిధంగా ఆల్ ఇండియా అడ్వకేట్స్ అసోసియేషన్ కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ దాడి గంధం శివ మీద కాదు, ఒక న్యాయ వ్యవస్థ మీద దాడి. ఈరోజు పోలీసులో, ఈ ప్రజాస్వామ్య దేశంలో పోలీసులో ఒక గుండాలక, లేకపోతే వాళ్ళ చేతిలో అధికారం ఉంది, దేశం వాళ్ళ అయ్యా జాగిర్ లెక్క, లేదా ఎవరికైనా ఏమైనా చేయొచ్చు. వాడు న్యాయవాది అయితే, డాక్టర్ అయితే, వేరే విద్యార్థి అయితే, రైతు అయితే, ఎవరికైనా మేము కొట్టవచ్చు, కేసు పెట్టి జైలుకు పెట్టచ్చు అని తీరులో ఈరోజు పోలీస్ వ్యవస్థ వ్యవస్థ సందర్భంగా దీనికి అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు, సామాజికకర్తలు అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ దాడిని మేము టోటల్ న్యాయ వ్యవస్థ మీద, అడ్వకేట్లపై దాడిగా భావిస్తున్నాం. ఎవరైతే ఈ దాడి చేశారో, ఎవరైతే దీని వెనక దాగి ఉన్న సీతారెడ్డి కానివ్వండి, దాంతో పాటు వాళ్ళ సిబ్బందిని అరెస్ట్ చేసి కేసులు పెట్టి వాళ్ళకి జైల్లోకి పంపే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఇప్పటికే మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని అడ్వకేట్ సంఘాలు కూడా ఐక్యమవుతున్నాయి. భవిష్యత్తులో ఐక్య కార్యాచరణ తీసుకొని దీనికి తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని రాష్ట్రంలో తీసుకొస్తాం.